జనగామ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లంతా రోడ్డెక్కారు. కాంగ్రెస్ తెచ్చిన మహాలక్ష్మి పథకాన్ని నిరసిస్తూ జిల్లాలో ఆటోలో బంద్ చేపట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనగామ రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు ఆటోలతో భారీ ర్యాలీ తీసి ధర్నాకు దిగారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను సయ్యద్ ఉస్మాన్. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు చాలా బాధపడుతున్నారు. అందులో పిల్లల చదువులు, ఇంటి రెంట్లు, ఆటో ఈఎంఐలు కట్టడము ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పటికి నెల రోజుల నుండి అసలు బండ్లు కూడా నడవని పరిస్థితి ఉంది. మేము మార్పు కోరుకుంటున్నాము అని అంటే మార్పు ఇదా? మా ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టడం మార్పు కాదు. మీరు మారుతుంది అని అంటే మేము ఎంతో ఆశపడ్డాము. మీరు మార్పు తెచ్చింది ఒక ఆటో డ్రైవర్ పుట్టగొట్టనిక. ఇటువంటి మార్పును మేము సహించము. ఇంకొకటి, జనగామలో తెలంగాణ ఉద్యమం ఎట్లా రగిలిందో, ఆ తర్వాత జిల్లా కావాలని ఎట్లా కొట్లాడినామో, ఇప్పుడు ఆటో కార్మికుల కోసం కూడా మళ్ళీ ఒక యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు దీనితోటి ముగించేది కాదు, ఇప్పుడు ఆరంభం మాత్రమే. ఇక ముందు పెద్ద ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కదిలి అసెంబ్లీని ముట్టడిస్తాం.